నమస్కారం అండి. జగన్మోహన్ రెడ్డి గారు. సార్ జీవితం అంతా మీరే సీఎంగా ఉండి పరిపాలిచ్చేస్తామనా? ఎక్కడెక్కడ లేని భూములన్నీ బిలాన పేర్ల మీదతో కొనేసి మీ వ్యాన్ బార్‌లో ఉంచుకున్నారు. ఇప్పుడేదో మా చంద్రబాబు నాయుడు ఈ వయసులో గూడా యూత్‌కి ఎంతో మంచి చేయాలని, ఎంతో వాళ్ళకి న్యాయం చేయాలని ఉద్దేశంతోని ఇతర దేశాలెళ్ళి వాళ్ళతోని ఒప్పందం పడి మన వైజాగ్‌కి కంపెనీలు తీసుకొస్తుంటే మీరేదో దోలాగా ఎవరి ద్వారా కేసులు పెట్టడం, ఎవరి ద్వారా కోర్టులకేయడం అయన్నీ చేస్తున్నారు. ఎందుకు సార్ ఇప్పటికైనా యువత బాగుపడినట్టుగా చూడండి సార్. మీరు ఈ 5 సంవత్సరాలు యూత్‌కి ఏ పని పాట లేకుండా వదిలేసిన వల్ల వారు ఎంత చెడిపోయారో తెలుసా? ఎంత చెడిపోయి లేనిపోని ప్రదర్దాలకి, లేనిపోని బ్యాడ్ హ్యాబిట్స్‌కి బానిసైపోయారో తెలుసా? వాళ్ళకి సరింగా పని లేక, జీవనోపాధి లేక, ఏం చేయాలో తెలీక, చెడు స్నేహాలు కూడి, మొత్తం చదువుకొని కూడా వాళ్ళకి ఎందుకు పనికి రాకుండా అయిపోయింది ఆ చదువు మీ ఈ 5 సంవత్సరాల పరిపాలన గూడా. 10థ్ కానించి డిగ్రీ, ఇంటరు చదువుకొని గూడా వాళ్ళు ఖాళీగా రోడ్ల మీద తిరిగి, లేనిపోని చెడు అలవాట్లు నేర్చుకొని జీవితం అంతా పాడైపోయింది. ఆయనేదో గొప్ప మనసు చేసుకొని సీఎంగా మాకొచ్చి మంచి కార్యక్రమాలు చేసి వైజాగ్‌కి మంచి మంచి కంపెనీలు తీసుకురావాలని ఆయన ప్రయాసపడుతుంటే మీరెందుకు సార్ అడ్డుపడుతున్నారు? మీకేంటి అవసరం చెప్పండి? మీ పరిపాలన అయిపోయింది కదా! మీరు చేసిన జనాలకి ఈ యొక్క 5 సంవత్సరాలు చాలా మంచి మేలే చేశారు కదా! ఇంక అలాంటప్పుడు ఇంకెందుకు సార్?